లేకపోతే కనుక ఇంటికి వెళ్ళి యూట్యూబ్ లో పాట చూసి ఒకసారి దాని వర్డ్స్ ఒకసారి ధ్యానించండి. చక్కటి పాట. ప్రభు నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు, ప్రాణాన్ని అర్పించాడు, మృత్యుంజయుడు ఇద్దరికి లేచాడు, ఆయన సజీవుడు అని పాట చెప్పించిన. ఎటు రీతిగా అయితే చిన్న పిల్లల్ని మనం పట్టుకున్నప్పుడు ఆనందం కలిగజేస్తారో అటు రీతిగా ప్రభుని మన హృదయంలో మనం ఆహ్వానించినప్పుడు దేవుడు ఎటు రీతిగా అయితే చిన్నపిల్లలు ఎత్తుకున్నప్పుడు మనం ఆనందించగలుగుతామో అటు రీతిగా ప్రభుని మన హృదయంలో చేర్చుకుంటే కనుక ఆ ఆనందాన్ని దేవుడు మనకి అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒక నిమిషం కొద్దిగా ముందుకు జరగండి సిస్టర్స్. కొద్దిగా మీరు వెనుకటి వాళ్ళకి ప్లేసెస్ ఉంచకుండా మీ బ్యాగ్స్ కూడా స్థలం ఆక్రమించుకోవడం చాలా కష్టం. ప్రార్థన చేయండి, దేవుడు పెద్ద మందిరం ఇస్తాడు. నాకపోతే 4 ఆరాధనలు జరిపించుకుంటాడు. వాక్యంలోకి వెళ్ళే ముందు అటు రీతిగానే 118వ కీర్తన రెస్పాన్సివ్ రీడింగ్ చదువుతున్నాం కదా, అది కూడా ఇంటికి వెళ్ళి ధ్యానించండి ఒకసారి. ప్రభాని పునరుద్ధరణకు శక్తి దాగి ఉండగా అది నేను పొందుకునే కృపను నాకు దయచేయని ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే, అధ్యాయాన్ని మనం ధ్యానిస్తే కనుక ప్రభు చేసిన మేలులన్నీ, తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఎట్టి రీతిగా నీ కొరకు నా కొరకు బలియాగంగా అర్పించాలో, దాని తర్వాత అటు రీతిగానే మనకి మరణం మీద విజయం ఎట్టియాలో, మన శత్రువుల మీద జయం ఎట్టివ్వాలో మొత్తము కీర్తనకారుడు ఆ కీర్తనలో రచించు. కాబట్టి అది చదువుతున్నప్పుడు when you read and meditate the word of God and put your full faith and trust in him, ఆ వాక్యం అందు సంపూర్ణ విశ్వాసము నిరీక్షణను కనపరిస్తే కనుక ఆ వాక్యంలో దాగి ఉన్న పునరుద్ధాన శక్తితోని దేవుడు నిన్ను నింపుతాను అని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాను. కాబట్టి వాక్యంలోకి వెళ్దాము. పునరుద్ధాన దినము. ఇప్పటి వరకు మన జీవితాల్లో ఎన్నో రిజరెక్షన్ ఆరాధనలోకి మనం అటెండ్ అయి ఉంటాం. ఎన్నో ఈస్టర్ సర్వీసెస్ మన జీవితంలో మనము జరిగించుకొని ఉంటాం. పునరుద్ధాన పండగ చేసుకుంటే సెలబ్రేషన్ ఉండదు, కానీ పునరుద్ధాన శక్తిని పొందుకుంటే సెలబ్రేషన్ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి చాలా మంది క్రైస్తవులు ఈరోజు పునరుద్ధానపు పండగని ఆచరించే వాళ్ళుగా ఉన్నారు, కానీ పునరుద్ధాన శక్తిని ఆశ్రయించే వారుగా ఏమాత్రము లేదు. కాబట్టి దేవుడు విన్నమైన పునరుద్ధాన శక్తితో నింపడానికి ఆయన సజీవుడై తిరిగి లేచాడు. కాబట్టి పునరుద్ధాన శక్తి మనకి కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పునరుద్ధాన శక్తి మనము ఆయన యొద్ద నుంచి పొందుకోవాలి. క్రైస్ట్ ద లార్డ్ ఇస్ రిజన్ టుడే. ఆయన లేచి ఉన్నాడు. మరణాన్ని గెలిచి నరకాన్ని ఓడించి మనందరికీ గొప్ప విజయాన్ని ఇచ్చున్నాడు. కాబట్టి పునరుద్ధాన శక్తి మనము పొందుకోవాలంటే కనుక ఎక్కువగా పునరుద్ధానం గురించి మనము వాక్య ధ్యానము కలిగి జీవించాలి. అట్టి రీతిగానే ప్రార్థన పూర్వకంగా ప్రభువా నువ్వు అనుగ్రహిస్తున్న పునరుద్ధాన శక్తి పొందుకొని కృపను నాకు దయచే ప్రభు అని దేవుని దగ్గర వేడుకున్నప్పుడు ఆ పునరుద్ధాన శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్? ఎవరన్నా చెప్తారా? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్? 10,000 నెట్ క్యాష్ ఇప్పుడే ఇస్తాం. అందరము క్రైస్తవులమే, అందరూ రక్షణ పొందుకున్న వారమే. పునరుద్ధాన పండుగలు ఎన్నో మనము ఆచరించుకొని మన జీవితాల్లో జరుపుకున్నాము. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ అడిగితే మన దగ్గర జవాబు లేదు, ఆన్సర్. పునరుద్ధాన శక్తిని మనం ఎప్పటి వరకు తెలుసుకోవచ్చు అంటే మన తుది శ్వాస విడిచేంత వరకు ఆ పునరుద్ధాన శక్తి గురించి తెలుసుకునే మన జీవితం కూడా సరిపోదు అనమాట. అది పునరుద్ధాన శక్తి అంటే. కాబట్టి వీ షుడ్ నో ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. అసలు పునరుద్ధానంలో దాగి ఉన్న శక్తి ఏమై ఉన్నది మనము తెలుసుకోవాలి. ఎవరిని అడిగితే చెప్తారు? ఫిలిపన్న దగ్గరికి వస్తే ఫిలిపన్న చెప్తాడా? చెప్పడు. స్వార్థప్రియుడు వీడు. నాకున్నది నా దగ్గర ఉండాలి, వేరే వాళ్ళతోనే ఏమాత్రము పంచుకోవడానికి ఇష్టపడదు అనమాట. మరి ఎవరి దగ్గర తెలుసుకుంటాం? ఎవరి దగ్గర తెలుసుకోవాలంటే పునరుద్ధానుడైన యేసయ్య దగ్గరికి వెళ్ళే పునరుద్ధాన శక్తి గురించి మనము తెలుసుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వాక్యాల్లో తెలియజేస్తుంటాడు సంఘానికి. చూడండి ఒకసారి.
ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలిభాగవంతుడు ఎట్టిలో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొచ్చున్నాను. కాబట్టి వెన్ యూ ఏమంటారు డినై దిస్ వరల్డ్, ఈ లోకాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టగలుగుతావో, లోకం నుంచి నిన్ను నువ్వు వేర్పరచుకోగలతో, అప్పుడు పునరుద్ధానం శక్తి ఏంటో దేవుడు నీకు నేర్పిస్తాడు. ఈ లోకంలో నువ్వుండి లోకపు తలంపులతోని, లోకపు అలవాట్లతోని, లోకపు క్రియలతోని నువ్వు ఉండిపోతే కనుక నీ జీవితంలో ఏనాడు నువ్వు పునరుద్ధానపు రుచిని నువ్వు చూడలేవు. ఈ పునరుద్ధానపు రుచిని మనము తెలుసుకోవాలి అంటే కనుక పౌలు వలె భక్తుడు ఆయన చెప్తున్నాడు, సమస్తాన్ని నేను ఆ పునరుద్ధాన శక్తి గురించి నేను పెంటతో నేర్చుకుంటున్నాను. అంటే మనని మనము ఎంటీ చేసుకున్నప్పుడే దేవుడు తన రిజరెక్షన్ పవర్తో మనం నింపుతాడు. మనం ఎన్ని ప్రార్థనలు చేసి ఎన్ని 40 దినాల ఉపవాసాలు ఉన్నా కూడా పునరుద్ధాన శక్తితో నింపబడము. ఉజ్జీవం వస్తుంది, వాక్యం వింటాము, వాక్యంలో బలపడతాము, ప్రార్థనలో 10 దినాలు గడుపుతాం, అంతేగాని పునరుద్ధాన శక్తిని మనము దేవుని యుద్ధ నుంచి పొందుకోలేము. ఎప్పుడు పొందుకుంటామంటే పౌలు తెలియజేస్తున్న రీతిగా when you empty yourself, God will fill you with this resurrection power. నిన్ను నువ్వు మొట్టమొదటిగా ఖాళీ చేసుకోవాలి. నువ్వు ఖాళీ అయిపోయి నీ జీవితాన్ని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే ఆయన పునరుద్ధాన శక్తితో నిన్ను నింపుతాడు. కాబట్టి పౌలు తెలియజేసే రీతిగా ఈ లోకాన్ని మనం పెంటతో ఎంచుకున్నప్పుడు దేవుడి యొక్క పునరుద్ధాన శక్తి మనకి అనుగ్రహింపబడుతుంది. ఆ శక్తి కొరకు మనము ప్రయాసపడాలి. ఏదో వచ్చాము, ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నాము, తిన్నాము, వెళ్ళిపోయినామని కాదు. లేకపోతే అవే పాటలు పాడిన పాటలు జయ జయ యేసుని పాడేస్తే జయ జయం, నీ జీవితంలో జయం లేదు. విక్టరీ దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని బిడ్డలుగా విక్టరీ మనము యేసయ్య విక్టరీ అనుగ్రహించడం తెచ్చుకున్నాం, కానీ మనము విక్టరీ ఇంకా పొందుకోలేని వారుగా మనం. ఎందుకు విక్టరీ మనం పొందుకోలేదంటే యూ డోంట్ హ్యావ్ ద రిజర్వేషన్ పవర్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీలో పునరుద్ధాన శక్తి లేదు. మన పునరుద్ధాన శక్తి కొరకు మనము ప్రయాసపడాలి, దేవుణ్ణి అడగాలి. పౌలు తెలియజేస్తున్న రీతిగా ఏమంటున్నాడు? ఐ వాంట్ టు నో క్రైస్ట్, ఎస్ ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ and the participation in his sufferings, becoming like him in his death, and somehow to attain the resurrection from the dead. మృతుల పునరుద్ధానం నుంచి నేను ఎట్టి రీతిగా నా పునరుద్ధానాన్ని నేను పొందుకోవాలని నేను ఎంతగానో శ్రమపడుచున్నాను లేక ప్రయాసపడుచున్నాను అంటున్నాడు. ఆయననే అంతగా శ్రమపడి ప్రయాసపడుతుంటే మనం చనిపోతే పునరుద్ధాన శక్తి వచ్చేస్తుందా? లేపబడతామా? లేపబడం. వాటి ప్రయాసపడు. దేవుని అడుగు, దేవా పునరుద్ధాన శక్తి నాకు కావాలి. చనిపోయినాక కాదు ప్రభా, ఈ భూమి మీద నేను జీవించినప్పుడే పునరుద్ధాన శక్తితో నేను జీవించే కృపను నాకు అనుగ్రహించు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక మనకి సహాయము చేస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10-11 చదువుకున్నాం కదా, దానికి కోరిలేటెడ్ వర్సెస్ చూసుకుంటే కనుక రోమీయులకు రాసిన పత్రిక 6:4 చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందువారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. ఇక్కడ మనకు ఒక క్లారిటీ కావాలి. మనం ఎక్కడ పాతి పెట్టబడ్డామండి? బాప్తిజం ఇచ్చినప్పుడు దైవజనంలో నీళ్ళలో మిమ్మల్ని ముంచినప్పుడు మీరు క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డారు, పాతి పెట్టబడ్డారు. కానీ యేసయ్యని పాతి పెట్టబడినప్పుడు ఆయన 3వ దినమందు మృత్యుంజడై పునరుద్ధాన శక్తితో లేచాడు. కానీ మనం పాతి పెట్టబడినప్పుడు అదే పాత్రత జీవితాంతం మళ్ళా చచ్చిన స్థితిలోనే మనము జీవిస్తున్నాం. అట్టి రీతిగా కాక మనము దేవుడిని అడగాలి, ప్రభా నేను నీ మరణంలో నేను కూడా నీతో సమాధి చేయబడ్డాను కదా ప్రభా, నన్ను నూతన వ్యక్తిగా నువ్వు నన్ను మార్చు, పునరుద్ధాన శక్తి నాకు అనుగ్రహించు అని మనం దేవుడిని అడిగితే
దేవుడు తప్పక తన పునరుద్ధాన శక్తిని మనకి అనుగ్రహిస్తాడు. ఎక్స్ప్లోర్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ అండ్ హౌ ఇట్ ఇంపాక్ట్ యువర్ డైలీ లైఫ్స్. నీ అనుదిన జీవితంలో, జీవిత చరిత్రలో నువ్వు అనుదినము పునరుద్ధాన శక్తిని అనుభవము పూర్వకంగా నువ్వు అనుభవించేవాడిగా ఉండాలి. ఉట్టి పునరుద్ధాన దినం వచ్చి పునరుద్ధాన శక్తితో నింపబడడం కాదు. కొంతమంది ఉంటారు కేవలం సండే వచ్చినప్పుడే మామూలు ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళ బాడీలో కరెంట్ కానీ ఆ రోజు పునరుద్ధాన శక్తి భయంకరంగా ఉంటుంది అన్నమాట వాళ్ళకు. మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు పవర్ సప్లై ఉండదు. వీళ్ళు ఎవరంటే ఆదివారం క్రైస్తవులు. అట్టి రీతిగా కాదు, ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నారు కదా, ప్రతిదినము నువ్వు పునరుద్ధాన శక్తిని నీ జీవితంలో అనుభవించేవాడుగా నువ్వు ఉండాలి. గాడ్స్ రిజరెక్షన్ పవర్ హ్యాస్ టు మేక్ యూ, నిన్ను అది సంపూర్ణతలోనికి నడిపిస్తూ ఉండాలా. అటు రీతిగానే నిన్ను ఆ పునరుద్ధాన శక్తితోనే నింపబడేదిగా మనం ఉండాలి. దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన పునరుద్ధాన శక్తి మనకి ఇస్తాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి పునరుద్ధానంలో ఏమేమి దాగి ఉన్నాయంటే నిరీక్షణ దాగి ఉన్నది, అదేవిధంగా ఉజ్జీవము దాగి ఉన్నది, గొప్ప విజయము దాగి ఉన్నది మరణం మీద. ఈ పునరుద్ధానంలో మనకి నిరీక్షణ కలిగింది. ప్రభు లేచాడు కాబట్టి ఆయన ఎంత మనము నిరీక్షణ గలివారమై ఉంటున్నాము. అంత మాత్రమే కాక మనం చూసుకుంటే కనుక ప్రభు తిరిగి లేచాడు కనుకనే ఈరోజు మనం ఏం చేస్తున్నాం, పాటలు పాడగలుగుతున్నాం. ఏమని పాడగలుగుతున్నాం? విజయ గీతము మనసారా నేను. అవునా? ఒకవేళ ఆయన లేకపోతే విజయ గీతం ఉండేది కాదు. కాబట్టి ఆయన లేచాడు కాబట్టి ఆయన లేచిన దాని ప్రకారము ఆయన యందు విశ్వసించిన వారు, ఆయన యందు నిరీక్షణ గల వారందరూ గొప్ప విజయాన్ని అనుభవిస్తారు వాళ్ళ జీవితాల్లో. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ప్రభు వైపు చూస్తారు, ప్రభు అనుగ్రహిస్తారు, శక్తితో నింపబడతారు. వాళ్ళ జీవితంలో ఏమాత్రం ఓటమి లేకుండా వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క దానిలో దేవుడు తన పునరుద్ధాన శక్తి నుంచి గొప్ప విజయం అనే బాటలో వాళ్ళని ఆయన నడిపిస్తాడు. కాబట్టి నిరీక్షణ, నూతన పరచబడము, అటు రీతిగానే విజయాన్ని పొందుకోవడము. దేని మీద విజయము క్రైస్తవుడు పొందుకోవాలంటే మరణం మీద విజయాన్ని పొందుకోవాలి. మొట్టమొదటిగా ప్రభు దేని మీద విజయాన్ని పొందుకున్నాడు? మరణం మీద విజయాన్ని పొందుకున్నాడు. కాబట్టి మరణ భయము అనేది మన జీవితాల్లో ఉండకూడదు. ఎప్పుడు మన జీవితాల్లో మరణ భయం అనేది మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అంటే వన్స్ యూ రిసీవ్ ద రిజరెక్షన్ పవర్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే దేవుడి ద్వారా నువ్వు పునరుద్ధాన శక్తిని పొందుకుంటావో అప్పుడు నీలో ఉంటున్న మరణ భయము అనేది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు ఆ మరణాన్ని గెలిచి గొప్ప విజయాన్ని మనకి అందజేసి ఉన్నాడు. కాబట్టి మరణ భయము మనకి ఉండదు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఎట్టి రీతిగా ఆ పునరుద్ధాన అనుభవంలోనికి వెళ్ళాలి అంటే దాన్ని ఏమంటారు? క్యాటర్పిల్లర్ ఏమంటారు తెలుగు? గొంగల్ పురుగు. ఉదాహరణ ఎగ్జాంపుల్ గొంగల్ పురుగు. ఆ గొంగల్ పురుగు బాగుంటుందా? ఎవరు ఇష్టపడరు. ఎందుకు? దాని హెయిర్ అంతా మీద పడితే ఒళ్ళంతా ర్యాషెస్ వస్తూ ఉంటాయి, దాన్ని అసహించుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆ గొంగల్ పురుగు అయ్యా నన్ను చూసి అందరు అసహించుకుంటారు, మునగ చెట్టుకి నేను పట్టుకొని నేను అందరినీ కలిసి నా కుటుంబాన్ని కలిసి నేను ఉంటుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మునక్కాయల కొరకు నా ప్రాణాలు తీస్తున్నారు, వీళ్ళందరి దగ్గర నుంచి నేను తప్పించుకోవాలని చెప్పి అది ఎవ్వరికి కనిపించకుండా ఒక మూలకి వెళ్ళిపోయి కొన్ని రోజులు అది దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటుందంట. ప్రభా అందరూ నన్ను అసహించుకుంటున్నారు, అయ్యా ఎందుకు ప్రభా నన్ను ఇట్టి రీతిగా సృష్టించావు అంటే ప్రభు అన్నాడంట, నువ్వేం బాధపడకు, నువ్వు కొన్ని దినాలు నా రెక్కల మీద నువ్వు మరుగుపరచబడి కొన్ని దినాలు తర్వాత నీ జీవితం ఎట్టి రీతిగా మారుతుందా. అట్టి రీతిగా నా గొంగల్ పురుగు దేవుని మాట విని ఆయన రెక్కల మీద దాగి ఉండి ఆ గొంగల్ పురుగు వెయిట్ చేస్తూ ఉందంట. దేవుని యొక్క సహాయము, దేవుని మాట మీద విశ్వాసము, నిరీక్షణ కలిగి వెయిట్ చేస్తూ ఉంటే దేవుడు దాన్ని ఒక బటర్ఫ్లైగా, చిలుకగా దాన్ని మార్చారంట. కాబట్టి మన జీవితాలు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అట్టి రీతిగా రావాలి. మనం ఎప్పుడైతే ఈ లోకం నుంచి దూరపరుచుకొని మనం ఎప్పుడైతే ప్రభు యొక్క రెక్కల నీడకి మనము ఆశ్రయముగా మనము వెళ్ళగలుగుతామో, ఆశ్రయం స్థలములో మనము నివసించగలుగుతామో, మనం కొన్ని దినాలు ప్రభుత్వాన్ని మనం గడపగలుగుతామో మన జీవితాలు కూడా నూతన పరచబడతాయి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో మనకి ట్రాన్స్ఫర్మేషన్ జీవితాలు ఎందుకు బాగుపడతలేదు? ఎందుకంటే మనము రూపాంతరం పొందలేదు అని అన్న చెప్తున్నాడు. మనం ఎటువంటి క్రైస్తవులము?
మందిరానికి వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవులమే కానీ, ప్రార్థనలకు వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవులమే కానీ ఆయన రెక్కల మీద వేచి ఉండి అనుభవం కొరకు ఎదురు చూడలేని క్రైస్తవులు మనం ఉంటున్నాం. కాబట్టి మన జీవితాలు ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కావాలంటే గొంగల్ పురుగు వలె మనం కూడా దేవుని రెక్కల మీద వెళ్ళిపోవాలి. ఆయన నీ జీవితంలో ఒక పెద్ద మార్పుని కలుగజేస్తాం. ఇప్పటి వరకు నిన్ను దేనికి పనికిరావు అని తిట్టారేమో, కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని రెక్కల మీద నువ్వు ఆశ్రయము తీసుకోగలుగుతావో, దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలో ఆయన కార్యము జరిగిస్తాడో, అప్పుడు ఎవరైతే నిన్ను యూస్లెస్ ఫెలో అన్నారో వాళ్ళే అంటారు, అబ్బా నేను ముట్టి పుణ్యానికి నా నోరు నేను పాడేసుకున్నాను, కానీ నువ్వు ఇంత గొప్ప వ్యక్తివి, ఇంత చక్కటి వ్యక్తిత్వం కలిగిన వాడివి అని నేను ఇప్పుడు గుర్తించగలుగుతున్నా అంటాడు. అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ పవర్ మనము దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకోవాలి. వెన్ వి టేక్ షెల్టర్ అండర్ హిస్ మైటీ వింగ్స్, ఆయన రెక్కల మీద మనం ఎప్పుడైతే ఆశ్రయము తీసుకొని అక్కడ మనం నిలిచి ఉండగలుగుతామో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాకు కావాలి ప్రభా, నా జీవితంలో ఒక మార్పును కలుగు చేయి ప్రభా అని ఎప్పుడైతే దేవుడిని మనం అడుగుతామో, దేవుడు తప్పక ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి పునరుద్ధానము, రిజన్ అన్నదానికి 2 వాక్యాలు చూపించారు. కాబట్టి రిజన్ కి ఫస్ట్ ఏమన్నాడు, పౌలు భక్తుడు తెలియజేసే రీతిగా పునరుద్ధాన శక్తి గురించి నేను ఇంకా తెలుసుకోవాలి, ఆ పునరుద్ధానాన్ని నేను ఎట్టి రీతిగా పొందుకోవాలని ప్రయాసపడుతున్నాను అంటున్నాడు, శ్రమ పడుతున్నాను అంటున్నాడు. రెండోదిగా మనం ఆయనతో కూడా సమాధి చేయబడ్డాము, ఆయనతో కూడా సమాధి చేయబడ్డాము. కాబట్టి మన పాత స్థితి అంతా సమాధి చేయబడాలి. సమాధి చేయబడి నువ్వు ప్రభు ఆ పునరుద్ధాన శక్తి నీకు అనుగ్రహించినాక, ప్రభు ఎట్టి రీతిగా అయితే మృతులలో నుంచి తిరిగి లేచాడో అట్టి రీతిగానే నీకు ఒక నూతన స్వభావము దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇవి రెండు మనము ఆ ఫస్ట్ పాయింట్ నుంచి, రిజన్ అనే పాయింట్ నుంచి మనం నేర్చుకోవాలి. సెకండ్ పాయింట్కి వచ్చేస్తే కనుక జర్నీ టు ద క్రాస్, సిల్వ యొద్దకు మన ప్రయాణం. ప్రభు యొక్క ప్రయాణం ఇన్ని రోజులు 40 రోజులు ధ్యానించాం, సిల్వ ధ్యానం. ఈ పునరుద్ధానం నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ జర్నీ టు ద క్రాస్. మన జీవితాలు సిల్వ యొద్దకు నడిపింపబడే రీతిగా మన జీవితాలు మార్చబడాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 నుంచి 26 వాక్యాలు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనాను నన్ను వెంబడింపిన కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ లోకాన్ని నువ్వు విసర్జించి లోకాన్ని విడిచిపెట్టి దేవుడు కోరుకుంటున్న రీతిగా నీకు అనుగ్రహింపబడిన భారము, సిల్వ అంటే అది భారం. ఇప్పుడు యేసయ్య నీ కొరకు నా కొరకు సిల్వని మోసాడు, అది చాలా బరువైనది. ఎవరైనా యెరూషలేముకి వెళ్తే అక్కడ ఉంటే చూడొచ్చు, అది భారమైన సిల్వ. కానీ దేవుడు మనకేం తెలియజేస్తున్నాడంటే, సిల్వ అనే భారము నేను ఎట్టి రీతిగా అయితే మోసానో, మీ జీవితంలో ఈ జీవితంలో ఏవైతే భారాలు ఉన్నాయో అవి సిల్వలాగా మీరు జ్ఞాపకము చేసుకొని వాటిల్ని ఓపిక సహనంతో మీరు దాన్ని మోయాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో కష్టాలు వస్తాయి, కృంగిపోతూ ఉంటాం, దిగజారిపోతూ ఉంటాము. ఎవరు లేరే నాకు ఆపదలో ఉన్నానే, ఎవరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారని అనుకుని ఉంటాం. కానీ నువ్వు మనుషుల వైపు చూడద్దు, కానీ నీ కొరకు నా కొరకు కల్వరి సిల్వని ఏ రీతిగా అయితే ఆయన భారముతో మోసుకుంటూ వెళ్ళి ఆ సిల్వకి అప్పగించబడి ఆయన ఆ సిల్వకి వేలాడి తీయబడ్డాడో, నువ్వు కూడా నీకు అనుగ్రహింపబడిన భారాలన్నింటినీ ఆ కల్వరి సిల్వ దగ్గరికి నువ్వు చేరుకోగలితే నీ భారాలన్నింటినీ నేను ఆల్రెడీ భరించేశాను అని చెప్పగలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి మనం అనుకుంటాం మనమే భారాలు అని, కానీ ఈ లోక భారమంతా ఆయన మీద మోపబడ్డది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన నీ నా పాపాలన్నింటినీ, లోక పాపపు అంత పాపంని ఆయన మీద మోసుకొని ఆ కల్వరి సిల్వని జయించాడు. మనం కూడా మన సిల్వని ఎత్తుకొని ఈరోజు ఆ కల్వరి సిల్వ దగ్గరికి చేరగలితే ఆ నెమ్మది అనేది దేవుడు మన జీవితాల్లో కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి మన సిల్వని మనం ఎత్తుకోలేమని వెంబడించాలి. ఎవడన్నా వాడి ప్రాణాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తే దాన్ని పోగొట్టుకుంటున్నాడు అని చెప్తున్నాడు, దాన్ని పోగొట్టుకుంటాడు అంట. కాబట్టి
మనం చాలా ప్రాణ భయంతో నుండి మనకు ఎప్పుడు ఏమైపోతుందని భయంతో మనము ఉంటూ ఉంటాం. ఆ భయంలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చిన సిల్వని మనము పక్కన పెట్టేసి మన భారాలు మనం మోసుకొని వెళ్తుంటాం. అంటే రీతిగా కాక మనం మోసుకొని వెళ్తూ ఉంటాం సిల్వని పక్కన పెట్టేసి. దాని అర్థం ఏంటంటే దేవుడి మీద భారం వేయాల్సిన నువ్వు దేవుడి మీద వేయకుండా నీ అంతటా నువ్వే మోస్తున్నావే, నువ్వు తప్పక ఓటమి పాలైపోతావు. అందుకనే నీ మీద ఉంటున్న, నీకు అనుగ్రహింపబడిన నీ మీద బాధ్యతలు భారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు యేసయ్య సిల్వ మోస్తున్నట్టు నువ్వు కానీ ఆ భారాలన్నింటినీ తీసుకొని ఆ సిల్వ దగ్గర చేరగలిగి, ప్రభువా నాకు విముక్తి కలిగజేయి, వీటి నుంచి నేను దేవుడిని అడగగలిగితే కనుక ఆ సిల్వ మరణాన్ని ఎట్టి రీతిగా అయితే ఆయన జయించి ఉన్నాడో, ఎట్లయితే గొప్ప విజయాన్ని దేవుడు పొందుకొని ఉన్నాడో అదే గొప్ప విజయాన్ని మన అనుదిన జీవితంలో కూడా, మన శ్రమలలో, మన కష్టాల్లో, మన బాధలలో అన్నింటిలో కూడా దేవుడు ఆ నెమ్మదిని, ఆ విడుదల అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకనే ప్రభువు అంటున్నదా, ప్రయాసపడి భారం ఇచ్చిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఆయన విశ్రాంతి ఇచ్చే దేవుడై ఉన్నాను. ఈరోజు ఉద్యోగం చేస్తున్నాము, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నది, అందరూ ఉన్నారు, కానీ జీవితంలో ఏం లేదు, నెమ్మది లేదు. చేరు సిల్వ దగ్గరికి చేరు. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన నువ్వు సిల్వను వెతుకొని ఆయనను వెంబడిస్తున్నావని కాదు. నీ అనుదిన జీవితంలో నువ్వు సిల్వని వెతుకొని ఆయన యొద్దకు చేరేవాడుగా ఉండాలి. ఒక పాపికి రక్షణ ఎక్కడ ప్రారంభమవుతుందంటే కల్వరి సిల్వ దగ్గరే. కాబట్టి ఈ పాపులైన మనల్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాక, పాపులైన మనము మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పటికీ కూడా మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటి అంటే అది ఎటువంటి పరిస్థితి అన్నా కానీ నువ్వు ఒకటే, ఆ పరిస్థితిని చూసి నువ్వు భయపడద్దు, కానీ ఆ పరిస్థితిని భారముగా నువ్వు ఎంచుకొని నా ప్రభుకి నేను అప్పగిస్తాను నువ్వు కానీ సిల్వ దగ్గరికి చేరగలితే కనుక దేవుడు తప్పక అక్కడ నిన్ను సేద తీరుస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. వాటి యొక్క పరిష్కారం అనేది దేవుడు నీకు ఆ సిల్వ యుద్ధ నుంచి నీకు అనుగ్రహిస్తాడు. జర్నీ టు ద క్రాస్ అనేది మనకు ఉండాలి. జర్నీ టు ద క్రాస్ అంటే మనం అనుకుంటాం చాలాసార్లు యేసయ్య సిల్వని మోసుకుంటూ కల్వరికి వెళ్ళాడు కదా అని. కానీ యేసయ్య ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? పునరుద్ధారణుడు అయినాక నీ సిల్వని ఎత్తుకొని నా సిల్వ యుద్ధకి రా అంటున్నాడు. ఈరోజు నిజంగా మనం మన భారాలన్నింటినీ ఆయన దగ్గరికి తీసుకుపోయి ఆయన మీద మోపగలితే ఎంత బాగుంటాయి మన జీవితాలు, ఎంత నెమ్మది మనం అనుభవించవచ్చు, ఎంత సంతోషము మనం ఆయన పునరుద్ధారణుడని, నా దేవుడు సజీవుడని ఎంత సంతోషము మనము ఆయనను బట్టి మనం జీవించవచ్చు. ఈరోజు ఆయనను బట్టి జీవించలేకనే మన జీవితాల్లో బాధ, ఆయన మన జీవితాల్లో లేడు. అందుకనే నీ సిల్వనెత్తుకుని ఆయన చేరు. ఈ పునరుద్ధారణ దినం నన్న ఆయన నీ కొరకు ఆ మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆ సిల్వ యుద్ధకు నువ్వు రాగలితే కనుక, ఆయన చేరగలితే కనుక నీ జీవితంలో కూడా అద్భుత కార్యము ఆయన జరిగిస్తాడు. దానికి కోరిలేటెడ్ వర్సెస్ మనం చూసుకుంటే కనుక లూకాసు వార్త 9వ అధ్యాయం 51వ వాక్యం మనం చూడండి. ఆయన తన బాహువుతో 9:51 లూకాసు వార్త. ఆయన పరమునకు చేర్చుకొనబడి దినములు, ఆయనకు పరమునకు చేర్చబడబడిన దినంలో పరిపూర్ణం అగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభు ఏది చేయాలన్నా కూడా, ఆయన పునరుద్ధారణానికి తిరిగి లేచినా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? మొట్టమొదటిగా యెరూషలేము అనగా దేవుని మందిరము, దేవుని సన్నిధి. ఆ సన్నిధికి మనము కూడా వెళ్ళేవారుగా ఉండాలి. మన జీవితాల్లో ఎన్నో కష్టాలు వస్తున్నప్పుడు ఏమి చేయాలి అని ఆలోచనలో ఉంటుంది, కానీ యేసయ్య యెరూషలేముకి ఎట్టి రీతిగా ఎత్తిపోయాడో మన జీవితాల్లో కూడా ప్రార్థనకి వెళ్ళిపోయేవారుగా ఉండాలి. ఎప్పుడైతే పునరుద్ధారణ శక్తి నువ్వు పొందుకోగలుగుతావో ఆ పునరుద్ధారణ శక్తి నిన్ను అనాలోచనగా ఉంచదు, కానీ నేను ప్రార్థనలోకి నడిపిస్తాను. ఎందుకంటే ప్రార్థనలో ఆ సిలువ యొద్ద గొప్ప విజయము దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన దాచి ఉంచాడు అని ఆయన తెలియజేస్తుంది. కాబట్టి వాక్ త్రూ ద ఈవెంట్స్ లీడింగ్ అప్ టు క్రూసిఫిక్షన్ అండ్ రిజరక్షన్. క్రీస్తు యొక్క సిలువ యొక్క అనుభవాలు అట్టి రీతిగానే క్రీస్తు యొక్క పునరుద్ధానపు అనుభవాలకుండా నువ్వు నేను నడిపింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సిలువ లేకుండా పునరుద్ధానం లేదు. మనం కూడా చచ్చిపోతేనే ఈ లోకానికి పునరుద్ధానం మనకు వస్తుంది. ఈ లోకానికి చనిపోవాలి, లోకంలో జీవించాలి, లోకంలో చనిపోవాలి. లోకంలో జీవించినప్పుడు పునరుద్ధారణ శక్తితో మనము జీవించే వారమై ఉండాలి అని అంటున్నాడు.
మనం చూసుకున్నట్లయితే కనుక క్రీడాకారులు ఉంటారు కదా, రన్నింగ్ రేస్కి పోతారు కదా, వాళ్ళు స్ట్రిక్ట్ ట్రైనింగ్లో ఉంటారు. వాళ్ళలో ఒక స్పిరిట్ ఉంటుంది. ఏంటి అంటే కాంపిటేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇతరులు కూడా వాళ్ళతో పరిగెడుతుంటారు కదా, కానీ వాళ్ళలో ఒక ఉత్సాహం ఉంటుంది. ఏంటి అంటే 1 కిలోమీటర్ అయిపోగానే వాళ్ళు అనుకుంటారు, అమ్మో నేను ఆల్రెడీ 1 కిలోమీటర్ పాస్ అయిపోయినా, ఇంకా నేను 1 కిలోమీటర్ దాటగానే నేను చేరుకోగలను. ఆ ఉత్సాహం ఎట్టి రీతిగా ఉంటుందో మనం కూడా అతి ఉత్సాహంతో ప్రభుని చేరుకునే వారు ఉండాలి. ఎందుకంటే మనం కష్టాలు రాగానే, కొన్ని సమస్యలు రాగానే మనం ఆగిపోతుంది. రన్నింగ్ రేస్లో నాకు అయితే లేదు అని ఆగిపోతారా? లేదు, నాకు గోల్డ్ మెడల్ కావాలి అని ప్రాణము పోయినా పర్వాలేదు, ఫినిష్ లైన్ దగ్గర పడిపోయి చనిపోయినా పర్వాలేదు అనుకొని అంత ఆసక్తితో వాళ్ళు పరిగెడతారు. అట్టి రీతిగానే మనం కూడా ఆయన దగ్గరికి పరిగెట్టాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ లోకంలో ఎవ్వరు మనకి సహాయం పడరు, ఎవ్వరిని మనం నమ్మలేము, ఎవ్వరు మనని ఆపదలో ఆదుకోలేరు. కానీ నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అయితే నీకు నాకు ఒకటి తెలియజేస్తున్నాడు. ఏమనంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, క్రీడాకారులు ఎట్టి రీతిగా పరిగెడతారో అట్టి రీతిగా ఉత్సాహము కలిగి నా యొద్దకి నువ్వు పరిగెట్టు. నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి పరిగెడతావో నేను నీకు, వాడు గోల్డ్ మెడల్ కొరకు వాడు పరిగెడుతున్నాడేమో కానీ నేనైతే నీకు జీవ కిరీటము అనే గోల్డ్ మెడల్ నేను నీకు అనుగ్రహిస్తాను. బంగారు వీధులలో నేను నిన్ను తిప్పుతాను అంటున్నాడు. కాబట్టి మనం కూడా అట్టి రీతిగా ఒక్కొక్కరిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మన స్పిరిచువల్ లైఫ్ని మనం బిల్డ్ చేసుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆసక్తిని మనము కనపరచాలి. ఇవి అన్నీ చేయాలి అంటే కనుక నీ జీవితంలో పామ్ సండే అనుభవం ఉండాలి, ప్రభు యొక్క రాత్ర భోజనం అనుభవం ఉండాలా, దాని తర్వాత గుడ్ ఫ్రైడే అనుభవం ఉండాలా. ఈ 3 అనుభవాలు నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు అనుభవిస్తేనే కానీ ఈ పునరుద్ధాన అనుభవంలోనికి నువ్వు చేరలేవు. ఇట్ ఇస్ అ రన్నింగ్ రేస్. ఇట్ స్టార్ట్స్ విత్ ఎక్కడ నుంచి? పామ్ సండే, అండ్ ఇట్ కంటిన్యూస్ విత్ Monday, Thursday, ప్రభు రాత్రి భోజనం, అండ్ ఇట్ కంటిన్యూస్ విత్ గుడ్ ఫ్రైడే, అండ్ కమ్స్ ద రిజరెక్షన్ డే. అంతే రీతిగా ఈ అన్నిటిని దాటుకుంటూ వెళ్తేనే మన వ్యక్తిగత జీవితాల్లో పునరుద్ధాన శక్తి అనేది మనము పొందుకోగలం. కాబట్టి ఈ అనుభవాలన్నింటిలో మనం నడిపించి ప్రభు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు 3వ అంశంగా వచ్చింది ఏంటి అంటే ప్రభు పునరుద్ధానుడే లేచాడు, కానీ ఆర్ యు లివింగ్ ఇన్ ద రిజరెక్షన్? ఈరోజు మనం పునరుద్ధానంలో జీవిస్తున్నామా? దేవుడు పునరుద్ధానుడు ఎందుకు లేచాడు అంటే మనము ఇంతకాలం జీవించినాము, ఈ జీవితాలు మనం జీవించడానికి కాదు, కానీ పునరుద్ధానం పైన యేసుక్రీస్తు కొరకు జీవించేవారుగా మనం ఉండాలి. కాబట్టి లివింగ్ ద రిజరెక్షన్, ఆ పునరుద్ధానంని మన జీవితాల్లో మనము జీవించి చూపించే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వాక్యాలు చూడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు, దేవుని కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నబడి, మనసు పెట్టుకోనబడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి ఈ పునరుద్ధాన అనుభవం అంటే ఏంటి అంటే మీరు పై మాటినే వెతికే వారిగా ఉంటారట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో వెతకడం మానేయాలి మనం. ప్రభు చెప్తున్న వాక్య ప్రకారము పైనున్న వాటిని వెతికేవారుగా మనము ఉండాలి. దానికి సెకండ్ రెఫరెన్స్ స్క్రిప్చర్ మనం చూసుకున్నట్లయితే కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చూడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, యేసుక్రీస్తు తిరిగి లేచున్నట్టు వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైన ఆయన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున, ఆయన విశేషమైన కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసే, మనని తిరిగి మరలా జన్మింపజేసేదాం. కాబట్టి ఈ పునరుద్ధానపు అనుభవంలో మనం వెళ్ళాలి అంటే కనుక మన పాత గతము చనిపోవాలి.
నువ్వు చనిపోతే, నువ్వు తిరిగి లేపబడితే, ఆ నిరీక్షణ నీకుంటే అప్పుడు ఆ పునరుద్ధాన శక్తి అనేది దేవుని ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు అని తెలియజేస్తాడు. కాబట్టి ఈ పునరుద్ధాన అనుభవంలో దీనిలో కూడా పోవాలంటే కొన్ని మెట్ల ప్రకారం నడుచుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా, పామ్ సండే, మాండే థర్స్డే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఎట్లనో ఈ ప్రకారం కూడా పైన వాటిని వెతుకుతున్నప్పుడు ఈ పునరుద్ధాన అనుభవంలో దేవుడు ఏమేమి నేర్పిస్తాడు అంటే, ఈ పునరుద్ధాన అనుభవంలో నీకు క్షమాపణ నేర్పిస్తాడు, కొత్త జీవితము అనేది నేర్పిస్తాడు. అటు రీతిగానే జీవించుచున్నాడు నువ్వు సరైన గ్రహింపు కలిగి జీవించేవాడుగా ఆయన నీకు నేర్పిస్తాడు. వీ హ్యావ్ టు బి అ న్యూ లివింగ్, కొత్త జీవితము ప్రారంభించే వారుగా మనం ఉండాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడే ఈ అనుభవం కుండా దేవుడు మనని ఆయన నడిపిస్తూ అంటున్నాడు. ఎట్టి రీతిగా అయితే సోలార్ పవర్ ఉంటుంది కదా, ఎంతమందికి తెలుసు సోలార్ పవర్? దాన్ని ఏం చేస్తారు? సర్క్యూట్ తయారు చేస్తారు, దాన్ని మార్కెట్లో పెడతారు. నాలంటాడో నీలాంటాడో పోయి కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నాం మనము. దాన్ని తీసుకొచ్చి ఇంటి మీద పెట్టుకుంటాం. దేనికి? ఆ సూర్యుడి ద్వారా పవర్ రీజనరేట్ అయ్యి ఆ పవర్ సప్లై మనకు వస్తుంది. అట్టి రీతిగానే మనము దేవుడు నీతి సూర్యుడై ఉన్నాడు, ఆయన యుద్ధకు రావాలి. ఆయన దగ్గరకు వస్తే స్పిరిచువల్ ఎనర్జీ అనేది దేవుడు మనకి ఇస్తాడు. అండ్ పర్పస్ఫుల్ లివింగ్ అనేది ఏంటో దేవుడు మనకి నేర్పిస్తాడు. కాబట్టి ఆ సోలార్ లైట్ ని చూసినప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంటుంది. ఏంటంటే మనుషులు తయారు చేసారు, కానీ సృష్టి ద్వారా అది చార్జ్ చేయబడి అది ఎంతమందికి వెలుగునిస్తుంది. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా దేవుడిని అడగా, ప్రభా నన్ను నీ శక్తితో, స్పిరిచువల్ ఎనర్జీతో నన్ను నింపు. ఆ పునరుద్ధాన శక్తి దాగి ఉన్నది అక్కడ. మనం ఎప్పుడైతే సృష్టికర్త అయిన దేవుని యొద్దకు వెళ్తామో, ఎట్టి రీతిగా అయితే ఆ సోలార్ ఎనర్జీ రీజనరేట్ అవుతుందో, మనం ఆయన దగ్గరికి చేరుకున్నప్పుడు ఆ స్పిరిచువల్ పవర్ అనేది దేవుడు మన జీవితాల్లో కూడా అనుగ్రహిస్తాడు. మనం కూడా అవి వెళ్తునిచ్చినట్టు మనము ఈ చీకటి లోకంలో ఇతరులకి వెళ్తునిచ్చే వారుగా మనం ఉండగలుగుతాం అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పునరుద్ధాన అనుభవంలో పోవాలంటే పైన వాటిని వెతకాల. అటు రీతిగానే ఏమన్నాను, రెండో వాక్యంగా దేవుడు నామం స్తుతింపబడు కాక జీవముతో కూడిన నిరీక్షణ మనకి అనుగ్రహించినాడు. యేసుక్రీస్తు మృతులలో నుంచి తిరిగి లేచినాడు. కాబట్టి ఈ స్పిరిచువల్ పవర్ అనేది దేవుని యొద్ద నుంచి మనము పొందుకునే వారుగా మనము ఉండాలి. ద రిజరెక్షన్ పవర్ ఆల్సో ప్రొవైడ్ ద సేమ్ స్పిరిచువల్ ఎనర్జీ అండ్ ద పవర్ టు లివ్ ఎ పర్పస్ఫుల్ లైఫ్ ఈచ్ డే. దేవుడిచ్చిన ఈ జీవితానికి దేవుని కొరకు ఎట్టి రీతిగా మనము జీవించి దేవునికి మళ్ళీ తిరిగి మన జీవితాన్ని అప్పగించాలో ఈ స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఈ పునరుద్ధానంలో దాగి ఉన్నది అని దేవుడు తెలియజేస్తున్నాడు. నాలుగోదిగా ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి అంటే, ఇప్పుడు వరకు ఏం చూసుకున్నాం? ఫస్ట్ 3 చూసుకున్నాం కదా. ఫస్ట్ది రిజన్, సెకండ్ జర్నీ టు ద క్రాస్, థర్డ్ వచ్చేసి లివింగ్ ద రిజరెక్షన్, ఫోర్త్ వచ్చేసి ఈస్టర్. ఈరోజు ఏంటి? ఈస్టర్. ఈస్టర్ అంటే క్యాలెండర్లో రావడం కాదు, మన జీవితంలో రావాలి ఈస్టర్. హల్లెలూయా. ఈస్టర్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? క్లుప్తంగా చెప్తే ముగించేస్తా, అయిపోయింది వాక్యం. ఇంకా హాఫ్ ఆఫ్ ద మెసేజ్ ఉంది, ఈవినింగ్ సర్వీస్లో పంచుకుంటాను. ఈస్టర్ అంటే ఏంటి? ఈస్టర్ ఇస్ నథింగ్ బట్ ఈస్టర్ ఇస్ అ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిసెస్. హల్లెలూయా. పాత నిబంధనలో యేసుప్రభు పుడతాడు, యేసుప్రభు మరణిస్తాడు, యేసుప్రభు 3వ దినమందు ఎట్టిదిగా లేస్తాడు అని ప్రవచనాలు ప్రవచించబడ్డాయో, కొత్త నిబంధనలో ఆయన జన్మ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ప్రామిసెస్ ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్, హ్యావ్ బీన్ మేడ్ ఫుల్ఫిల్. కాబట్టి ఈస్టర్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్మెంట్ లోకి తీసుకొని వస్తాడు. ఈ ఈస్టర్ అనుభవం నీలో ఉంటే దేవుడు చేస్తున్న ప్రతి ఒక్క వాగ్దానం నీ జీవితంలో ఫుల్ఫిల్మెంట్ లోకి వస్తుంది అని దేవుడు కోరుకుంటాడు. దాని ప్రైమరీ స్క్రిప్చర్ తీసుకుంటే కనుక 1 Corinthians chapter 15, 3 and 4 ఒకసారి చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వాక్యాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును అమ్మా మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమందు. దిస్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఈస్టర్ అన్నమాట. దేవుని వాక్యాన్ని సరి చూసుకుంటే కనుక ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిసెస్ మేక్స్ అన్ ఈస్టర్. ప్రభువు గురించి రాయబడి ఉంది, ప్రవచించబడి ఉన్నది, అది నెరవేర్చబడ్డది. ఆ నెరవేర్పుని మనం ఈరోజు అనుభవించే వారుగా మనం ఉండాలి అంటున్నాం.
ఎప్పుడైతే ఈస్టర్ అనుభవంలో మనం వెళ్ళగలుగుతామో దేవుడు చేసిన ప్రతి ఒక్క వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్పులోనికి వస్తుంది. దానికి రెండో వాక్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక లూకాసు వార్త 24:44 ఒకసారి చూడండి. అంతటా ఆయన 24:44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్దకు ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అబ్బా, యేసయ్యలో ఉన్న బ్యూటీ అంటే తెలుసా? శిష్యులతో ఉన్నాడు, శిష్యులకు ఏమేమైతే చెప్పాడో ఆయన పునరుద్ధానుడై కూడా అవన్నీ జరిగినాయా లేదా, పేతురు, యోహాను, ఫిలిప్పు అన్ని నెరవేర్పులో వచ్చినాయా లేవా అని కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు వాళ్ళకి. కాబట్టి యేసయ్యలో ఉన్న బ్యూటీ అది. ఆయన ఏమన్నా చెప్తే నీ జీవితంలో అది నెరవేర్చే దేవుడైనాడు. హల్లెలూయా. మనమే ఆ శక్తిని కనపరచక ఆ నెరవేర్పులోనికి మనం నడిపింపబడలేకపోతున్నాం. శిష్యులతో చెప్తున్నాడు, నేను అన్నవన్నీ జరగలేదా పేతురు? శిష్యులను అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు చేశాడు, కానీ ఈస్టర్ అనుభవం నీకు లేక ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్పులకు రాలేదు. ఇప్పటి వరకు దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రామిస్ నెరవేర్పులోనికి వస్తాయని విశ్వాసము నిరీక్షణ నీకు ఉండొచ్చు, కానీ ఈస్టర్ అనుభవం నీకు లేకపోతే కనుక అవి ఎప్పటికీ నెరవేర్చబడదు. ఈస్టర్ అనుభవం నీకు కావాలి. దేవుడిని అడగాల, ప్రభా వాగ్దానం చేసిన వాడివి, నమ్మదగిన వాడివి, నీ వాక్యం నీ లేఖనాల్లో సెలవిస్తున్న రీతిగా అన్ని నెరవేర్చబడ్డాయా, నువ్వు పునరుద్ధానుడు అయినాక కూడా నువ్వు నీ శిష్యులకు నువ్వు చెప్పి ఉన్నావు ప్రభా, నువ్వు చెప్పిన మాట ఎందు నేను విశ్వసిస్తున్నాను, నమ్ముచున్నాను, నాతో నువ్వు చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చు ప్రభా అని దేవుని సన్నిధిలో వేచి ఉండగలిగితే కనుక దేవుడు తప్పక ఆయన నీతో చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు. ఒక చెట్టుని చూడండి, ఆ చెట్టు పెద్దగా ఎదగాలంటే ఫస్ట్ విత్తనము వేయాలి. విత్తనం వేసినప్పుడు విత్తనం వేసిన వాడు వ్యవసాయకుడు ఆ విత్తనం వేసి ఏం ఆశిస్తాడు? ఫలం ఆశిస్తాడు. అవునా? ఫలం రాకపోతే వాడు వేస్తాడు, కానీ వాడు ఎంత గౌరవం ఆ విత్తనంలో వేస్తాడు. దాని కాలంలో అది దాని ఫలం ఇస్తుంది అని వాడు ఆసక్తితో ఎదురు చూస్తుంటాడు. అట్టి రీతిగానే fulfilling the promise of the seeds that God has put in you. నీలో దేవుడు వేసిన ప్రతి ఒక్క విత్తనము అది నెరవేర్పులో రానికి ఎదురు చూస్తున్నాం. మనమే దాన్ని పట్టించుకోక అది ఒక పెద్ద వృక్షంగా మారక మనమే శ్రద్ధ వహించక దాన్ని ఎదగనియలేకపోతాం, అడ్డుకుంటున్నాం. దేవుడు చేసే కార్యాలని మన జీవితంలో మనం అడ్డుకుంటున్నాం. దేవుడు ఆల్రెడీ విశ్వాసం అనే బీజం మనం వేశాడు. అది విశ్వాసంగా ఉండిపోతే సరిపోదు, అది గొప్ప అభివృద్ధిలోనికి నడిపింపబడాలి. అట్లనే దేవుడు మనకి ఇచ్చిన ప్రామిస్ ఒక్కటైతే ఆ ప్రామిస్ వెనకాల there are many promises which God has given us. అవన్నీ మనము పొందుకునే వారుగా మనము కూడా ఆయనలో విత్తనం ఎట్టి రీతిగా అయితే మట్టిలో ఉంటుందో, ఎట్టి రీతిగా మట్టిలో అది చనిపోయి మళ్ళీ తిరిగి నూతన జీవం ఇస్తుందో, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మన జీవితాన్ని తీసుకెళ్ళి ఆయనలో మనం చనిపోతే మనం కూడా ఒక పెద్ద వృక్షముగా మన జీవితాలు మార్చబడతాయి. ఆ విత్తనం వేసిన వాడు ఆ ఫలాలు అనుభవించగలుగుతాడు. అట్టి రీతిగానే మనము ఫలించే వారికి ఉంటే కనుక ప్రభు మనల్ని బట్టి ఆయన ఆనందించేవాడుగా ఉండగలుగుతాం. మనం ఫలిస్తే అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాం. ఈరోజు మన జీవితాలు ఫలఫలితంగా లేవు, ఎందుకంటే మనము విత్తనము వల్ల భూమిలో లేము. అంటే దేవుని వాక్యంలో మన జీవితాలు విత్తబడలేదు. వాక్యము మనలో విత్తబడుతుంది, కానీ దాని యందు మనం శ్రద్ధ వహించక దానిలో మనం ఎదగక ఒక వృక్షముగా అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారక మన జీవితాలు ఎట్టి రీతిగా ఉంటున్నాయి. నేటి నుంచి ఈ పునరుద్ధారపు అనుభవంలో మనం నడుచుకొని మనము మన వ్యక్తిగత జీవితాన్ని దేవుని వాక్యంలో మనం విత్తుకుంటే, దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో విత్తబడితే, ఆ వాక్య ప్రకారం మనం నడుచుకుంటే కనుక మనం అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుని కొరకు సాక్షులుగా మనము ఉండగలుగుతాం. దేవుని కొట్టి కృప మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. ఈ పునరుద్ధానం దినము ప్రభ మరణంని గరించి జయించి ప్రభ తిరిగి లేచిన ఈ దినంలోనైనా మేమందరమైనా ఆచరిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ ఇక్కడ మీరు సమకూర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా.
మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా ఈ పునరుద్ధానపు అనుభవం ఉండాలని ప్రభా మీ వాక్యం కొన్ని మాటలనైనా మేము ధ్యానించి ఉన్నాం ప్రభా. అవును ప్రభా, నిజమే ప్రభా. ఈ లోకం అంతటి నేను పెట్టతో ఎంచుకొని ప్రభా నీ దాసుడు ఆ పునరుద్ధానపు యొక్క శక్తి మృతులలో నుంచి పునరుద్ధానం వ్యతిరేకంగా పొందుకోవాలని ప్రభా ఎంతగానో శ్రమపడి ఉన్నాడు, కృషి చేసి ఉన్నాడు, ప్రయాసపడి ఉన్నాడు ప్రభా. అట్టి ప్రయాస మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. పునరుద్ధానపు అనుభవంలోనైనా మేము ఎట్టి రీతిగా నడుచుకోవాలో మీరు నేర్పించండి ప్రభా. మాలో తుది శ్వాస ఉన్నంత వరకు ప్రభా ఆ పునరుద్ధానపు అనుభవంలోనైనా మేము నడుచుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నాం. మీరే మాకు తోడుగా ఉండండి. మమ్మల్ని మీరు ప్రేమించారు, మా కొరకు ప్రాణం అర్పించారు. తండ్రి యొక్క చిత్త ప్రకారం లేఖనాలన్నీ నెరవేర్పు ప్రకారం ప్రభా మా కొరకునైనా మీరు తిరిగి లేచిన ప్రభా గొప్ప విజయాన్ని మా జీవితాలు అనుగ్రహించారు. ప్రతి ఒక్క ఓటమినైనా మా జీవితంలో మేము కొట్టువేసుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. ఈ పునరుద్ధాన శక్తిని బట్టి నేను మీలో ఆనందిస్తున్న ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనే నూతన కార్యం జరిగించండి. ఈ పునరుద్ధాన దినము ఈస్టర్ దినం నుంచినైనా రాబోయే ఈస్టర్ వరకు ప్రభా బిడ్డలనైనా నూతన అనుభవాలు ముందనైనా నీతో నడుచుకునే కృప దయచేయండి. వాళ్ళ ప్రతి ఒక్క భారమునైనా సిల్వనైనా సిల్వైనా వాళ్ళు మోసుకొనినైనా నిన్ను చేరుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. పునరుద్ధానపు రక్షణ ఆనందమునైనా మీరు మనం పుట్టించండి. నిన్ను బట్టి ఆనందిస్తూ ప్రభా, నిన్ను బట్టి సంతోషిస్తూ మా కొరకునైనా మీరు తిరిగి రాబోతుండగా ప్రభా తగిన సిద్ధపాటు కలిగిన వారమై ప్రభా మా జీవితాలు మేము సరి చూసుకుంటున్నాయినా నేను ఎదుర్కొనే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీ శాంతిని సమాధానమునైనా ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో మీరు వచ్చాను. ప్రతి ఒక్క కలవరాన్నైనా మీరు కొట్టివేయండి ప్రభా, తీసివేయండి ప్రభా. నీ నెమ్మదినైనా ప్రతి ఒక్క జీవితంలోనైనా మీరు అనుగ్రహించండి. నీ సన్నిధిని ప్రసన్నతనైనా వ్యక్తిగత జీవితాలు అనుదినమో ప్రభా బిడ్డలనైనా మేమందరమునైనా అనుభవిస్తూ ప్రభా ఈ పునరుద్ధానపు అనుభవాల్లోనైనా మేము కూడా ముందుకు నడుచుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీ శక్తిని మాకు దయచేయండి, మమ్మల్ని బలపరచండి. భక్తుడు సెలవిస్తున్న రీతిగా ప్రభా నన్ను బలపరచేవాడు నిమిత్తము నేను సమస్తము చేయగలను అంటున్నాను. అటు శక్తిని నేను నీ యొద్ద నుంచి పొందుకొని ప్రభా విజయకరమైన జీవితాలు జీవించే కృపను దయచేయండి. పాపం మీద జయము దయచేయండి. మీరు భక్తుడుగా ఉండినైనా నూతన బాటల్లో మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీరు నడిపించిన నూతన మార్గాల్లో మమ్మల్ని నడిపించిన మా జీవితాల ద్వారా నేను మీరే ఘనత మేము పొందుకుంటున్నాను. మీ చేతులెత్తి బిడ్డల్ని మీరు ఆశీర్వదించారు. కళ్యాణ భద్రపరిచి మీ రక్షణ ఆనందంతో ప్రతి ఒక్క బిడ్డలు మేము నింపుతున్నాం. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.